హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుంది. చూడండి, 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అంటే గోంగూరలోకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్టు. పచ్చిమిరపకాయలు, గోంగూర, కొత్తిమీర మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి. నెక్స్ట్ తిరమాత గింజలకు పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఇవ్వండి, ఒక ఉల్లిపాయ సరిపోతుంది, చిన్న గడ్డ ఒకటి వేసుకున్నాను. 2 కట్టలు గోంగూర కట్టలకి. దాంట్లో పోపు పెట్టుకున్నాం. చింతపండు కూడా వేసానండి. చింతపండు, జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, గోంగూర అంతవరకు వేసి బాగా ఉడకబెట్టి మిక్సీ వేసేసాను. ఇవ్వండి, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, బాగా వేగాలి. బాగా వేగాక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాక బాగా ముక్క మెత్తబడిందాక ఉంటే చాలు. బాగా మరీ ఎర్రగా రావాల్సిన అవసరం లేదు. కానీ గోంగూర పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఐరన్ అనేది బాగా పనిచేస్తుంది. మన గోంగూర పచ్చడి తింటే చాలా మందికి జుట్టు ఊడుతుంది కదా, ఆ జుట్టు ఊడే వాళ్ళందరికీ చెబుతున్నాను, గోంగూర పచ్చడి చాలా మంచిదండి. రోజు అన్నంలో మటుకి ఒక్క ముద్దకైనా గోంగూర పచ్చడి వేసుకొని తినండి. బాగా ఐరన్ అనేది వస్తుందంట. ఇదిగోండి, చూడండి. అయిపోయాక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇందాక ఆల్రెడీ గోంగూరలో వేసాను కొత్తిమీర, మళ్ళీ నెక్స్ట్ దీంట్లో కూడా వేస్తున్నాను. మీకేమన్నా కావాలి ఫుల్ వీడియో అనుకుంటే ఫుల్ వీడియోనేనండి. అంటే గోంగూర పచ్చడి ఎన్ని చేసి చూపిస్తున్నాను. మీకు కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి, మీకు చేసి చూపిస్తాను. అదిగోండి, బాగా వేగాక ఆయిల్ కొంచెం పైకి రావాలి. అదిగోండి, కొంచెం పసుపు, ఈ మట్టికి బాగా వేగాలి ముక్కల మట్టికి, లేకపోతే పచ్చడి నిలవ ఉండదు. 2 రోజులు పచ్చడి బయట పెట్టినా 2 రోజుల మట్టికి అసలు పాడైపోదు, బాగుంటుంది. కానీ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు. ఇదిగోండి, ఈ బాగా ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మట్టుకు వేయలేదు, దాంట్లో వేసాను ఆల్రెడీ. కొత్తిమీర, కరివేపాకు వేసాను, బాగా ఫ్రై అయినాయి. చూడండి, అదిగోండి. ఇంక మనం దాంట్లో గోంగూర వేసుకుందాం. అదిగోండి, గోంగూర వేసుకున్నాను. గోంగూర వేసుకున్నాక బాగా తిప్పుకోవాలి. గోంగూర పచ్చడిలోకి ఉప్పు సరిపోయిందో సరిపోలేదని చూసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడే మనం గోంగూర పచ్చడిలోకి ఉప్పు వేసుకోవచ్చు చూసుకొని. కానీ గోంగూర పచ్చడిలోకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది. అది చాలేదండి ఉప్పు గోంగూరలోకి నాకు, అందుకని కొంచెం వేస్తున్నాను. కల్లుప్పు ఏదైనా కల్లుప్పు మటుకి నెంబర్ 1గా ఉంటుంది, ఏ కూరలోకి అయినా సరే, పులుసు కూరలోకి. ఇదిగోండి, గోంగూర పచ్చడి రెడీ అయింది. ఓకేనండి.